హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సరే, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాము అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడండి. ఎవరితోని? అబ్రహాంతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీవున్న స్వదేశాన్ని, నీవున్న ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? ఎక్కడికండి? ఆయన చూపించే దేశంలోకి వెళ్ళాలండి. ఎవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారండి? యేసుప్రభు. అంటే దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి వాగ్దానాన్ని ఇచ్చి. ఏంటంటే ఆ వాగ్దానం? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చూసారా, దేవుడు మనిషి ఎదగాలని ఆయన కోరుకుంటాడండి. ఎవరు? దేవుడు కోరుకుంటాడు. ఎవరు? దేవుడు మనిషి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటాడండి. అవునా? ఇప్పుడు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నప్పుడు అబ్రహామును నడిపించేది ఎవరు? దేవుడే నడిపిస్తాడు. అవునా? సరే, ఇప్పుడు అబ్రహాము చివరిగా ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడండి? కనాన్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరిని, కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? కనాన్లోకి వచ్చాడండి అబ్రహాము. మరి అబ్రహాము కనాన్లోకి వచ్చిన వెంటనే ఏ పని చేశాడో గమనించండి. హల్లెలూయా. ఆ పని గమనిస్తే ఈరోజు అదే వాక్యం అండి. అవునా? 6వ వచనం చూడండి. అప్పుడు అబ్రాము శెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. కనాను దేశంలో అబ్రాము శెకెములోకి వచ్చాడండి. ఎక్కడికి? కనాను దేశంలో మధ్య భాగం అండి శెకెము అంటే. అక్కడికి వచ్చి అబ్రాము ఏం పని చేశాడు? అబ్రాము ఏం పని చేశాడండి? 7వ వచనం చూడండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఎవరికి కట్టాడండి? దేవునికి అబ్రాము బలిపీఠం కట్టాడండి. అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎవరిని ఆరాధిస్తున్నాడు? అబ్రాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే అక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఎక్కడ కట్టాడు అబ్రాము? అబ్రాము ఎక్కడ కట్టాడండి? శెకెములో. అవునా? శెకెము ఎక్కడుంది? శెకెము కనాను దేశంలో ఉంది. అవునా? ఇప్పుడు అబ్రాము బలిపీఠాన్ని కట్టాడంటే దేవుణ్ణి ఆరాధిస్తాడని అర్థం. అంటే దేవుడిచ్చిన వాగ్దాన భూమి ఏంటి? ఇప్పుడు కనాను దేశం అండి. శెకెము అంటే కనానే కదండి. అవునా? ఇప్పుడు విశాఖపట్నంలో వైజాగ్ ఉందన్న, వైజాగ్లో విశాఖపట్నం ఉందన్న ఒకటే కదా. అవునా? హల్లెలూయా. అలాగే కనాను దేశంలోకి అబ్రాము వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత శెకెములో దేవునికి ఏం కట్టాడు? బలిపీఠాన్ని కట్టాడండి. ఇంకెవరు కట్టారు బలిపీఠం? అబ్రాం తర్వాత ఎవరు కట్టారండి? ఎవరు చెప్పట్లేదు. సరే, అబ్రాం కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు కట్టాడండి. అవునా? యాకోబు ఎక్కడ కట్టాడు అనేది ప్రాముఖ్యం. చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం
ఆదికాండం 33 అధ్యాయం 18 వచనం. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో నున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ హెలోహేయి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడండి? ఎల్ ఎలోహేయి ఇజ్రాయేల్. ఎవరు పెట్టారు? ఇప్పుడు యాకోబు పేరు పెట్టాడండి. అంటే అర్థమేంటి ఆ పేరుకి? ఇజ్రాయేల్ దేవుడే దేవుడని. ఇప్పుడు యాకోబు ఎవరిని ఆరాధిస్తున్నాడు? దేవుడిని ఆరాధిస్తున్నాడండి. అంటే అబ్రహాము కనాను దేశంలో అడుగుపెట్టినప్పుడు ఎదురుగా ఎవరు కనబడ్డారు? కనానీయులు కనబడ్డారు. అవునా? అంటే అప్పటికే చాలామంది అక్కడ జనాంగం ఉంది, చాలామంది మనుషులు నివసిస్తున్నారు. అంటే అబ్రహాము ఆ దేశానికి వెళ్ళినప్పుడు మనిషిగా భయం వేస్తుంది. కానీ దేవుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు ధైర్యపరిచారు, నేను నీతో ఉన్నానని. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. అంటే దేవుడిని ఆరాధించాడు. ఇక్కడ యాకోబుకి కూడా ఒక సందర్భం జరిగింది. ఇక్కడ యాకోబు సందర్భంలో మాత్రం సురక్షితంగా చేరాడంట. ఏమనుందండి వచనంలో? 18వ వచనం చూడండి. అట్లు యాకోబు పద్దనారాముల నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ హెలోహోయి ఇజ్రాయేల్ అను పేరు పెట్టాను. ఇక్కడ యాకోబు అయితే షెకెములో స్థలం కొన్నాడండి. సరే, హల్లెలూయా. అంటే అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు వీరి జీవితంలో ఎట్టి రీతిలో వారికి నడిపించాడో మనం గమనించగలం. అంటే దేవుడిని ఎంతగా ఆరాధిస్తున్నారో. అక్కడ అబ్రహాం కూడా షెకెములోనే బలిపీఠం కట్టాడు. యాకోబు ఎక్కడ కట్టాడండి? షెకెములోనే బలిపీఠం కట్టాడు. అంటే షెకెము దేవుడిచ్చిన వాగ్దానం. అవునా? షెకెము ఎక్కడుంది? కనాను దేశంలో ఉంది. అంటే కనాను దేశం అనేది దేవుడిచ్చి వాగ్దానం అండి. సరే, ఇక్కడ యాకోబుకి ఏం సంభవించింది? సురక్షితంగా వచ్చాడన్నారు కదండి. ఏం సంభవించింది? ఎవరు తీసుకొచ్చారు? యాకోబు అన్న ఎవరు? ఏశావు. అవునా? యాకోబు ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడండి? తండ్రిని అన్నని మోసగించి, అవునా, ఏశావుకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని ఎవరు తీసుకున్నారు? ఆశీర్వాదాన్ని యాకోబు తీసుకున్నాడండి. అంటే యాకోబు ఎవరు ఇప్పుడు? యాకోబు ఎవరండి? మోసగాడు. అవునా? మోసగాడు కాదండి, మోసగాడు మాత్రమే. అవునా? యాకోబు మోసగించి తన అన్నని ఆశీర్వాదాన్ని తీసుకొని తర్వాత ఏం జరిగిందండి? ఏశావు చంపుదాం అనుకుంటాడు. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు తన తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకొనెను. రెబెకా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టు కొననేలా అనెను. ఇక్కడ ఎవరు పంపిస్తున్నారండి? తల్లి అయిన రెబెకా తెలివిగా ఆలోచిస్తుంది. అవునా? ఇప్పుడు ఎవరు చంపుదాం అనుకుంటున్నారు? ఏశావు తమ్ముడిని చంపుదాం అనుకున్నాడు. ఏశావు తమ్ముడు ఎవరండి? ఏశావు తమ్ముడు ఎవరు? యాకోబు. వెంటనే ఎవరు విన్నారు? తల్లి విని తెలివిగా తమ్ముడిని ఏం చేస్తుంది? యాకోబుని కొడుకుని లాబాను దగ్గరికి పంపిస్తుందండి. లాబాను దగ్గరికి వెళ్ళాక ఇంకొక కథ మొదలవుతుంది. అవునా? లాబాను దగ్గరికి వెళ్ళిన వెంటనే ఎవరిని చూస్తాడు? యాకోబు ఎవరిని చూస్తాడండి? రాహేల్ని చూస్తాడు. రాహేలు చాలా అందంగా అయితే, అవునా, ఆమె అందంగా ఉంటుంది, చూడగానే ఇష్టపడతాడు. ఎవరినండి? యాకోబు రాహేల్ని చూడగానే ఇష్టపడతాడు. ఇష్టపడిన తర్వాత లాబాను ఏం చేస్తాడు?
యాకోబుని మోసగిస్తాడు, అవునా? యాకోబు మోసగాడైతే అంతకు మించిన మోసగాడు ఎవరు? లాబాను. లాబాను మోసగిచ్చి చివరికి ఏం చేస్తాడు? ఒకరికి మారుగా ఒకరిని పంపిస్తాడు, అవునా? తర్వాత చూసిన తర్వాత రాహేలు కాదు, తర్వాత మళ్ళీ వెళ్ళి అడుగుతాడు లాబాన్ని, మీరు ఎందుకు ఇలా చేశారని. అడిగితే ఆ ఊరి సాంప్రదాయం ప్రకారం ఉంటుంది ఒకటి, అవునా? అది చెప్పిన తర్వాత సరే ఇప్పుడు నేనేం చేయాలన్నప్పుడు ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయమంటాడు. అప్పటికే రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. మళ్ళీ ఇది జరిగిన తర్వాత మళ్ళీ లాబాన్ ఏమంటాడు? మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేయమంటాడు. మొత్తం ఎంత అయిందండి? 14 సంవత్సరాలు. అంటే ఒక అమ్మాయి కోసం యాకోబు ఏం చేస్తున్నాడు? 14 సంవత్సరాలు కొలువు చేస్తాడండి. అంటే అమ్మాయిని అంతగా ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లోని అమ్మాయిని చూడగానే రేపే పెళ్లి చేసేయమంటారు, కానీ అమ్మాయి కోసం చాలా చేయాలి, అవునా? అమ్మాయి కోసం అబ్బాయి కొన్నిసార్లు త్యాగం అవుతాడు. ఏమవుతాడని? తన జీవితాన్ని ముందు తనకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు అమ్మాయి కోసం, అవునా? చాలా కష్టపడుతుంది. యాకోబు అంత కష్టపడ్డాడండి అమ్మాయి కోసం. తర్వాత ఏం చేశాడు? రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. సరే, ఇప్పుడు యాకోబు వివాహం అయిన తర్వాత ఇంకా తనలో ఒక భయం ఉంది. ఏంటంటే భయం? వివాహం అయిన తర్వాత కూడా ఏ భయం ఉంది? ఎవరు చంపుదాం అనుకుంటున్నారండి, అవునా? 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత కూడా, వివాహం అయిన తర్వాత కూడా తనలో భయం ఏమాత్రం పోలేదు. మా అన్న నన్ను చంపుతాడనే ఆలోచన ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. భయపడుతూనే బ్రతుకుతున్నాడు, అవునా? ఎక్కడికి వెళ్ళినా భయంతోనే వెళ్తున్నాడు. ఆ సందర్భం చూడండి ఏం జరిగిందో. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఆ రాత్రి అతను లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. ఎవరిని తీసుకొనండి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? యాకోబుకి ఎంతమంది అండి? 2 భార్యలు, ఇంకా తన 2 దాసీలు, అవునా? వారిని అందరినీ పట్టుకొని ఏం చేస్తున్నాడు? అప్పటికి బెన్యామీన్ రాలేదండి, అందుకే 11 మంది అయ్యారు. బెన్యామీన్ ఎవరి గర్భంలో ఉన్నాడు? రాహేలు గర్భంలో ఉన్నాడండి ఇంకా బెన్యామీన్. అందుకే ఇక్కడ 11 మంది. యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది. ఇక్కడ 11 మంది అని చెప్పడానికి ఏంటి? ఇంకా బెన్యామీను ఇంకా భూమి మీదకి రాలేదు. సరే, 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒకనాడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఎవరు మిగిలిపోయారండి చివరికి? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడండి. అంటే యాకోబు ఒక్కడే మిగలడం అంటే అర్థం ఏంటంటే తనలో భయం ఉంది. తన అన్న వచ్చి తను చంపుతాడని. తను చంపడమే కాదండి, భార్యని చంపేస్తాడు, అవునా? భార్యని చంపుతాడు, తర్వాత 11 మంది పిల్లల్ని చంపేస్తాడని ముందుగా వాడిని పంపించాడు, అవునా? ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? భర్తగా యాకోబే. కుటుంబ బాధ్యత ఎవరిదండి? యాకోబుదే. కాబట్టి అన్న చంపేస్తాడని భయంతో ముందుగా పంపించాడు. చివరిగా ఎవరు మిగిలాడు? ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి భయంతో ఉన్నాడు. చూడండి 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలుకొనుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడ గూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశ్రదించితేనే కానీ నిన్ను పోనీనెను. ఆయన నీ పేరేమని అడుగు అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఈ సందర్భం ఏంటంటే ఆ రాత్రి ఎవరు ఒక్కడే ఉండిపోయాడండి. ఎవరు? యాకోబు ఒక్కడే ఉండిపోయారు. యాకోబుతో కూడా ఒక నరుడు ఉన్నారు. ఎవరు ఆ నరుడు? ఎవరండి? ఒక నరుడు ఆ రాత్రి కూడా యాకోబుతో ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? పెనుగులాట జరిగిందండి, అవునా? ఇప్పుడు మనం ఒకళ్ళమే మన జీవితంలో ఉన్నాం అనుకుంటారు, అవునా? దేవుడు ఒక మనిషిని పంపిస్తాడండి మన జీవితంలోకి. హల్లెలూయా. యాకోబు జీవితంలో కూడా ఒక మనిషి వచ్చాడు. ఇప్పుడు ఎవరు? ఆ వ్యక్తి పేరు రాయబడిందండి? రాయబడలేదు. చివరగా ఏం గ్రహించాడు యాకోబు ఈ సందర్భాన్ని బట్టి? ఆ నరుడితో పెనుగులాడి యాకోబు ఏమడిగాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అంటే యాకోబులో ఒక పట్టుదల ఉందండి. ఏముంది? యాకోబులో పట్టుదల కూడా ఉంది. భయంతో పాటు ఏముంది? పట్టుదల కూడా ఉంది. అన్నకు భయపడుతున్నాడు కానీ పట్టుదల మాత్రం విడిచిపెట్టలేదు. హల్లెలూయా.
సరే, ఇక్కడ ఏం జరిగించాడు? 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోని మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. మొట్టమొదటిసారి యాకోబు పేరు మారిన సందర్భం ఏమని మారిందండి? ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే దేవునితో, ఏముందండి కిందన? దేవునితో పోరాడువాడు. ఎవరితో పోరాడతాడు? దేవునితో పోరాడువాడండి. అవునా? యాకోబులో ఉన్న లక్షణం ఏంటంటే పట్టుదలండి. ఏమిటి? పట్టుదల. ఏదైనా సాధించే వరకు విడిచిపెట్టడు. చివరికి సాధించాడో లేదండి? అంటే అక్కడ ఏం జరిగిందంటే యాకోబు భయంలో ఉన్నప్పటికీ దేవునితో పోరాడి ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడండి. మనం కూడా దేవుని సన్నిధిలోని పట్టుదలతో, దేవా నిన్ను ఆశీర్వదించే వరకు నువ్వు నన్ను నడిపించు, ఆయన దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా! ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి దేవుడు. 30వ వచనం చూడండి. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలను పేరు పెట్టెను. అక్కడ ఆ రాత్రి నరుడితో పెనుగులాడాడండి. కానీ ఈ 30వ వచనంలో యాకోబు ఏమంటున్నాడు? దేవుణ్ణి చూచి తిని అంటున్నాడు. ఎవరిని? దేవుణ్ణి చూసి తిని. అంటే దేవుడు ఒక మనిషిని పంపించింది ఒక మానవుడిగా ఆయన వచ్చాడండి భూమి మీదకి. అవునా? పాత నిబంధనలోనే యేసుప్రభు ఆయన ఒక ఛాయ రూపంలో కనబడతారు. హల్లెలూయా! అక్కడ ఎవరితో పెనుగులాడాడు యాకోబు? యేసుప్రభుతోనే. అవునా? అంటే యేసుప్రభుని పెనుగులాడడం అంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించిన వరకు నిన్ను విడిచిపెట్టనని. అవునా? ఆశీర్వాదం ఎంత అద్భుతంగా పొందుకున్నాడో తన జీవితంలో చూద్దాం. చూడండి 31వ వచనం. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇజ్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. సరే, ఇప్పుడు యాకోబుకి ఏమైందండి? తొడభాగంలో ఆ పెనుగులాటలు ఏమైంది? 25వ వచనం. తాను అతన్ని గెలువకున్నట్టు చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడు వసిలెను. తొడగూటి మీద దెబ్బ తగిలిందండి. అవునా? దేవుని ప్రత్యక్షతో పెనుగులాడాడు యాకోబు. అంటే దేవుని ఆశీర్వదించమని, ఇంక విడిచిపెట్టని తొడగూటి మీద దేవుడు ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో దేవుడు విడిచిపెట్టాడు. అంటే దేవుడు ఆశీర్వదించాడు అప్పటికి. హల్లెలూయా! ఎప్పుడు గ్రహింపు వచ్చింది? తర్వాత వచనాల్లో మనం చూసాం. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూసినప్పటికీ నా ప్రాణం దక్కిందని. దేవుణ్ణి ఎవరైనా ఎదురుగా చూస్తే చనిపోతారండి పాత నిబంధనలో. అవునా? దేవుణ్ణి ఎదురుగా ఎవరు చూడలేరు. దేవుడు తనకు తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా! ఇక్కడికి యాకోబు దగ్గరికి వచ్చింది దేవుని ప్రత్యక్షత అండి. నరుడు అనబడింది దేవుని ప్రత్యక్షత. అది సరే. 33వ అధ్యాయంలో దేవుని ఆశీర్వాదాన్ని ఎంత గొప్పగా పొందుకున్నాడు చూడండి. 33వ అధ్యాయం, ఆదికాండం 33వ అధ్యాయం మొదటి నుంచి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చిండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేళ్లకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇక్కడ ఏం జరిగిందండి? ఏ ఏశావుకైతే అన్నకు భయపడుతున్నాడో అన్న యాకోబుని కౌగిలించుకున్నాడండి. హల్లెలూయా! ఇప్పుడు ఏశావు హృదయం ఎవరు మార్చారండి? ఏశావు హృదయం ఎవరు మార్చారు? దేవుడు మార్చాడండి. యాకోబు ఎవరితో పెనుగులాడాడు? యాకోబు దేవునితోనే పెనుగులాడాడు. అవునా? దేవుని ఆశీర్వాదం ఎంత అద్భుతంగా వచ్చిందంటే, ఏ ఏశావుకైతే భయపడ్డాడో యాకోబు, తర్వాత ఏశావు గురించి పలికిన మాటలు చూడండి. 33వ అధ్యాయం 10వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతి ఎందుకని అడుగుగా అతడు, నా ప్రభువు కటాక్షం నా మీద వచ్చేటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసిన గనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. ఇక్కడ ఈ సందర్భంలో యాకోబు ఏశావు గురించి ఏం పలికాడండి మాట?
దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచితిని అన్నాడు. అవునా? అక్కడ అర్థం ఏంటంటే అప్పటికే యాకోబు భయపడ్డాడండి. ఎవరికి? అన్నకు భయపడ్డాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? అన్నకు భయపడట్లేదు. హల్లుయ, అన్నకి భయపడలేదు. అంతకంటే ఎవరి ముఖాన్ని చూశానని చెప్పాడు యాకోబు? నేను దేవుణ్ణి చూచి తినని చెప్పాడు. అవునా? దేవుని చూచి నా ప్రాణం ఈరోజు దక్కి ఉన్నది అన్నాడు. అంటే దేవుని అభిషేకంతో ఆ సందర్భంలో యాకోబు నింపబడ్డాడండి. ఎవరు అభిషేకం? దేవుని సామర్థ్యంతో నింపబడ్డాడు. అంటే చూసే విధానం కూడా మారిపోయింది. హల్లుయ, ఏసావుకి భయపడుతూ ఉన్న చూపు దేవుడు ఎలా మార్చివేశాడు? చూపుని ఏ విధంగా మార్చాడండి? అవునా? ధైర్యంగా చూసే చూపుగా మార్చాడు, విశ్వాసంతో చూసే చూపుగా మార్చాడు. అంటే ఏసావుని ఒక భయంతో చూసే ఒక శత్రువుగా చూశాడు. దేవునితో ఎప్పుడైతే సహవాసంలో ఉన్నాడో ఆ భయం పోయి ఈరోజు ఏసావు మొహం ఎలా కనబడుతుంది? దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా అని పలికాను. అవునా? అంటే దేవునితో ఎప్పుడైతే పెనుగులాడాడో ఆశీర్వదించబడ్డాడండి. ఎవరు? యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అవునా? ఎక్కడికి వెళ్ళినా దేవుడు యాకోబుకి ద్వారాలన్నీ తెరిచాడు. హల్లుయా, ద్వారం తెరవబడిందేలేండి. ఏసావుకు భయపడిన ఆలోచన విధానం మారిపోయింది. యాకోబుకి ఒక ఆలోచన ఉంది. ఏంటండి ఆలోచన? ఏసావుకి భయపడ్డాడు. భయపడి ఇంకా నా బ్రతికింతేనేమో అని నిర్ణయం కూడా తీసుకున్నాడు అక్కడ. అందుకే రాత్రి కుటుంబస్తులందరినీ పంపించాడు. ఇంకెందుకు ఏసావు ఎలాగ నన్ను చంపేస్తాడని. కానీ దేవుడు యాకోబుని చావనివ్వలేదండి. ఎవరి నుంచి కాపాడాడు? యాకోబుని దేవుడు ఎవరి నుంచి కాపాడాడు? అన్న అయినా ఏసావు నుంచి కాపాడాడు. హల్లుయ, తన జీవితంలో యాకోబు పొందుకున్న గొప్ప ఆశీర్వాదం అండి. ఎవరితో పెనుగులాడాడు? దేవునితో పెనుగులాడాడు. అంటే ఆశీర్వదించే వరకు విడిచిపెట్టనని. అంటే ఈరోజు మనం ఆశీర్వదించబడిన వారం. మనం భూమి మీద ఎక్కడికి వెళ్ళినా మనకు ప్రతి ద్వారం తెరవబడుతుందండి. హల్లుయ, దేవుడు మనల్ని అంత ప్రత్యేకపరుచుకున్నాడు. నమ్మితే జరుగుతుందండి. హల్లుయ, నమ్మితే జరుగుతుంది. లేదండి నాకేం అర్థం అవ్వట్లేదు అనుకుంటే, అదే ఆలోచనతో ఉంటే పరిమితి చేసుకుంటే ఆలోచన అలాగే ఉండిపోతాం. అంటే అలాగే ఉండిపోవడం అంటే మన ఆలోచన విధానాన్ని పరిమితి చేసుకోవడం. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందండి? మన ఎడల ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుంది. దేవుని ఆలోచన మన ఎడల ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా ఉంటుందండి. ఇక్కడ యాకోబు ఎప్పుడైతే దేవునితో పెనుగులాడి నువ్వు నన్ను ఆశీర్దిస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అన్నప్పుడు దేవుడు ఆశీర్దించాడండి. అవునా? యాకోబు పేరుని దేవుడు ఏ విధంగా మార్చాడు? ఇజ్రాయేలుగా మార్చాడు. అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడని అర్థం. ఆశీర్వదించబడాడా లేదండి? అవునా? ఏసావు మొహం ఎలా కనబడింది? ఎలా కనబడిందండి? దేవుని ముఖం చూసినట్లుగా కనబడిందంట. ఆ మాట ఎలా వస్తుంది? ముందు భయంతో వచ్చిన మాట. అవునా? దేవుని మోహం చూసినట్లుగా వచ్చిందంటే అర్థం ఏంటి? దేవుని కృప అండి. దేవుని కృప మనల్ని ఆవరిస్తున్నప్పుడు మనం చూసే చూపు కూడా మారిపోద్ది. హల్లుయ, మన చూపుని విశ్వాస చూపుగాని మారుస్తాడు. ఎందుకంటే వాక్యం అంత బలమైంది కాబట్టి మన హృదయంలో వాక్యం నింపుకున్నప్పుడు మనం నడిచే విధానం మారుతుంది, చూసే విధానం కూడా ఆయన మార్చేవాడండి ఖచ్చితంగా. అందుకే తర్వాత ఎక్కడికి వచ్చి బలిపీఠం కట్టాడు? సురక్షితంగా వచ్చి చూడండి, ఆదికాండం ఇదే అధ్యాయం అండి, 33వ అధ్యాయం 18వ వచనం. 33వ అధ్యాయం 18వ వచనం. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న శెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును శెకెము తండ్రి అయిన హామారు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహే ఇజ్రాయేల్ అను పేరు పెట్టాను. ఇజ్రాయేలు దేవుడే దేవుడని పేరు పెట్టి బలిపీఠాన్ని కట్టాడండి. హల్లుయ. యాకోబు ఏం చేశాడు? ఎక్కడ కట్టాడు బలిపీఠం? చివరిగా ఎక్కడ కట్టాడండి? శెకెములో కట్టాడు. శెకెం ఎక్కడుంది? కనాన్లో ఉంది. అంటే వాగ్దాన భూమికి వచ్చి బలిపీఠాన్ని కట్టడం అంటే ఆయన ఆరాధించాడండి. బలిపీఠాన్ని కట్టడం అంటే ఆయన ఆరాధించాడు. అవునా? దేవుడు చేసిన మేలును మర్చిపోలేదు. హల్లుయ. దేవుడు తన జీవితంలో ఎంత మేలు చేశాడో యాకోబు గ్రహించగలిగాడండి. హల్లుయ. సరే, ఇప్పుడు యాకోబుకి ఎంతమంది కుమారులు? ఎంతమంది కుమారులు అండి? 12 మందా? యాకోబుని దేవుడు ఎందుకు అంత ప్రత్యేకపరిచాడంటే యాకోబు తర్వాత వచ్చే జనాంగం దేవుడు విస్తరింపజేశాడండి. హల్లుయ. యాకోబు తర్వాత ఎంతమంది వచ్చారు? 12 మంది వస్తారు. ఆ 12 మందిలో మరలా దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? యోసేపుని ఎంచుకున్నాడు. అవునా? యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే సందర్భంగా చూసుకుంటే యాకోబు కుమారులో దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడండి యోసేపు దగ్గర. ఆ సందర్భం చూద్దాం. చూడండి, ఆదికాండం
37వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ యోసేపు గురించి ఉంటుందండి. యాకోబు కుమారుడు ఎవరు? యోసేపు. అవునా? 12 మందిలో ఒకడెవరండి? యోసేపు. అదే సందర్భం. 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అంటే ఇక్కడ ఒక కళ చెప్తాడండి. ఆ కళ గురించి చెప్పినప్పుడు అన్నలు పగబడతారు. 6వ వచనం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినిడి. అదేమనగా, మనం చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా నీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని నిలదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. ఎవరు పగపట్టారండి? సొంత అన్నదమ్ములే యోసేపు మీద పగపడతారండి. అంటే కళ ఏంటి? ఎవరు పన దగ్గర వీరందరూ సాష్టాంగపడ్డారని ఉంది? యోసేపు పన దగ్గరండి. అంటే పన అంటే పనకేముంటాయండి? ధాన్యాలు కదా ఉంటాయి. అవునా? పని అంటే వ్యవసాయం చేసిన వరకు అర్థమవుతుంది. చివరిగా అన్నలు ఆహారం లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యోసేపు దగ్గరికి కదండి వెళ్ళండి. ఎన్ని సంవత్సరాలు జరిగింది? సుమారుగా 21 సంవత్సరాలు పట్టిందండి. ఇప్పటికీ యోసేపుకి ఈ సందర్భంలో 17 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరంలో దేవుడిచ్చిన కళను నమ్మాడండి. ఎవరు? యోసేపు దేవుడిచ్చిన కళను నమ్మాడు. తన జీవితంలో నెరవేరింది కూడా. అంటే దేవుడు గురించిన ఆలోచన ఎవరు కలిగి ఉన్నారు? ఎవరండి? యోసేపు కలిగి ఉన్నాడండి. అంటే దేవుడు నా జీవితంలో మేలు చేయవాడని. ఇంకో సందర్భం చూడండి. 37వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోన్ లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. యోసేపు ఇప్పుడు షెకెముకు వచ్చాడు. తండ్రి యాకోబు ఎక్కడ బలిపీఠం కట్టాడు? షెకెములోనే కట్టాడండి. అంటే షెకెములో స్థలం కొన్నాడు. షెకెములో స్థలం కొన్నాడంటే అక్కడ యాకోబుకి పంట ఉంది. అవునా? పంట ఉంది కాబట్టి అక్కడ మందంతా, గొర్రెల మందని ఎవరు మేపుతున్నారు? యాకోబు కుమారులు మేపుతున్నారండి. ఆ కుమారుల దగ్గరికి ఇప్పుడు యాకోబు యోసేపుని పంపిస్తున్నాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? ఇదంతా వాక్యంలో కథల రూపంలో దేవుడు ఎందుకు రాయించాడంటే మనకు అర్థం అవడానికే. హల్లెలూయా! ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 15వ వచనం. అతను పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేం వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందని మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. ఇప్పుడు యోసేపు ఎక్కడికి వెళ్ళాడండి? అన్నల్ని ఎత్తుక్కుంటూ. షెకెముకి ఎవరు వెళ్ళమని చెప్పారు? తండ్రి అని యాకోబు పంపించాడండి యోసేపును షెకెముకి వెళ్ళని. షెకెములో ఎవరి స్థలం ఉంది? యాకోబు కొన్నాడా లేదండి? కొన్నాడు. ఆ స్థలానికే యోసేపు వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కనబడతారండి. ఎవరికి? యోసేపుకి ఒక వ్యక్తి కనబడతాడు. అంటే యోసేపు వెతుకుతుంటాడు, నా అన్నలు ఎక్కడున్నారని. ఆ వ్యక్తి పేరు ఇక్కడ రాయబడలేదు. ఒక మనుషుడు అని ఉందండి 15వ వచనంలో. అతడు పొలములో, అతడు అంటే యోసేపు అండి. అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూచి, నీవు ఏమీ వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండి అని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతాన్లో వారిని కనుగొనను. ఎక్కడ కనుగొన్నాడండి? దోతాన్లో కనుగొన్నాడు. మొదట యోసేపు ఎక్కడికి వచ్చాడు? తండ్రి చెప్తే షెకెముకి వచ్చాడండి. షెకెములో యోసేపు ఒక మనిషిని కలుసుకున్నాడు. ఎవరండి ఆ మనుషుడు? ఎవరు? అక్కడ దేవుని ప్రత్యక్షత జరిగిందండి. ఎవరికి? యోసేపుకి తన జీవితంలో మొట్టమొదటిగా జరిగిన సందర్భం అది. అక్కడి నుంచే యోసేపు జీవితం మారిపోయింది. హల్లెలూయా! ఎక్కడి నుంచి మారిందండి? లేదా ఆ మనుషుడు చెప్పకపోతే యోసేపు అక్కడికి వెళ్ళేవాడు కాదు దోతానికి. అవునా? షెకెములోనే ఉండిపోతాడండి యోసేపు. కానీ ఎవరు నడిపించారు యోసేపుని? దేవుని ప్రత్యక్షత నడిపించిందండి. ఆ ప్రత్యక్షతే ఆ మనుషుడు. హల్లెలూయా! అక్కడి నుంచి యోసేపు బయలుదేరి దోతానికి వచ్చిన తర్వాత జరిగిన సందర్భం ఏంటి?
దోతాన్లో ఏం జరిగిందండి? యోసేపుని సొంత అన్నదమ్ములే అమ్మేస్తారు. ఎక్కడికి అమ్మేస్తారు? ఎక్కడికి అమ్ముతారండి? ఐగుప్తుకి అమ్మేస్తారండి. సొంత అన్నదమ్ములే. ముందు చంపుదాం అనుకుంటారు. చంపుదాం అనుకున్నప్పుడు అన్నలోనే రూబేన్ ఆపుతాడు యోసేపుని చంపొద్దని. ఎందుకంటే రూబేన్కి ఎంతైనా సొంత అన్నదమ్ముడు కాబట్టి ప్రేమ ఉంటుంది. కానీ అక్కడ కూడా పనిచేసింది ఎవరు? దేవుడు పనిచేస్తాడండి యోసేపుని చంపకుండా. ఎందుకంటే దేవుని ప్రణాళిక యోసేపు ఎడల అంత ఉంది. అందుకే దేవుని ప్రత్యక్షత షెకెంలోకి వచ్చి యోసేపుని దోతానికి వెళ్ళేలాగా దేవుడు నడిపించాడు. సరే చూడండి ఇక్కడ ఏం జరిగిందో. 37వ అధ్యాయం 36వ వచనం. 36వ వచనం. మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫర్నకు అతన్ని అమ్మివేసిరి. ఎవరికి అమ్మివేశారండి? పోతీఫర్కు యోసేపుని అమ్మేస్తారండి. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడండి. ఐగుప్తులో ఎవరు నడిపించారు? ప్రతి అడుగులోని దేవుడే తోడుగా ఉండి యోసేపుని నడిపించాడండి. అవునా? ఎందుకంటే యోసేపు జీవితం ఎడల దేవుని ప్రత్యక్షత అంత ఉంది. హల్లెలూయా. యోసేపు హృదయంలో కూడా చివరిలో మనకు కనబడుతుంది ఎక్కడుందో. యోసేపు దేవుని కళను నమ్మాడండి. ఏం కళను? దేవుని కళను నమ్మాడు. అంత చిన్న వయసులో దేవుని కళను నమ్మడం అంటే అంత సులువు కాదండి. దేవుడు ప్రత్యక్ష పరిస్థితినే జరుగుతుంది. చిన్నపిల్లలకి ఏం తెలుసు అని అనుకుంటాం. అవునా? చిన్నపిల్లలకి ఏం తెలుసు, వాళ్ళకి అంత జ్ఞానం లేదనుకుంటాం. కానీ యోసేపుకి 17 సంవత్సరాలే. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరంలో దేవుడి కళను నమ్మాడంటే దేవుడిని ఎంత నమ్మాడో మనకు అర్థమవుతుంది. తన మాటలో ప్రతి మాటలోని ఏ కళ ఇచ్చినా దానికి భావం చెప్పగలవాడు దేవుని సామర్థ్యాన్ని అడిగి. రాజుకు కూడా కళ వచ్చినప్పుడు ఎవరు సామర్థ్యంతో చెప్పాడండి? దేవుని సామర్థ్యంతో యోసేపు చెప్పాడు. చెప్పిన తర్వాత తన జీవితమే మారిపోయింది. హల్లెలూయా. అంటే యోసేపుని ఇప్పుడు నడిపిస్తుంది ఎవరండి? దేవుడే. దేవుడు నడిపించి యోసేపు ద్వారా తన కుటుంబాన్ని ఆశ్రయించాడు. హల్లెలూయా. ఆశ్రయించాడా లేదండి? ఆ కళ యోసేపు జీవితంలో నెరవేరింది. యోసేపు దగ్గరికి అన్నలు వచ్చినప్పుడు వారితో ఏం పలికాడండి? ముందుగా దేవుడు నన్ను పంపాడని చెప్పాడు. అవునా? ప్రాణరక్షణ కొరకు. తన ద్వారా ఇజ్రాయేలు ప్రజలు అనేక మంది ఆశీర్దించబడ్డారు. ఎవరు? యోసేపు ద్వారా. యోసేపు ద్వారా ఆశీర్దించబడ్డారంటే యోసేపు హృదయంలో ఏముందండి? యోసేపు హృదయంలో ఏముంది? చివరగా షెకెములో ఎవరిని కలుసుకున్నాడు? దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు షెకెములో ఆ మనుషుని కలిసినప్పుడు విధానం మారిపోయింది. చివరగా యోసేపు మాటలో కనబడతారు. చూడండి ఆదికాండం 50వ అధ్యాయం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనం. యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరంలో బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఏం చెప్పాడండి? యోసేపు ఐగుప్తులో చనిపోతాడండి. ఎక్కడ? చనిపోయిన తర్వాత ఒక బాక్స్లో ఉంచుతారు. ఆ బాక్స్లో ఉంచిన తర్వాత చివరిగా ఏం మిగులుతాయి? యోసేపుని చనిపోయిన తర్వాత బాక్స్లో ఉంచినప్పుడు ఏముంటాయండి? చివరగా ఎముకలు ఉంటాయండి. ఆ ఎముకలను తీసుకొని చూడండి 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాను. ఎందుకు ప్రమాణం చేయించుకున్నాడండి? ఎముకలు తీసుకెళ్ళమని. అంటే యోసేపు హృదయంలో ఏముంది? ఎముకలు ఎందుకు తీసుకెళ్ళమంటున్నాడు ఐగుప్తు నుంచి? ముందు సందర్భంలో ఏం చెప్పాడండి? దేవుడు అబ్రహాము, ఇస్సాక్కి, యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? చూడండి 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. చివరిగా ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? దేవుడు ఏది ఇచ్చాడండి వాగ్దానం? కనాను దేశం ఇచ్చాడు. అవునా? ఆ కనాను దేశానికి తన ఎముకలను తీసుకెళ్ళమంటాడు. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్ళమంటున్నాడండి?
కనాను దేశానికి ఎముకల్ని తీసుకొని వెళ్ళమంటాడు. అదే ఆశపడతాడు యోసేపు. ఎందుకు? చూడండి సందర్భం. యెహోషువ యెహోషువ 24వ అధ్యాయం చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 32వ వచనం చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 32వ వచనం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామారు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఎక్కడ పాతి పెట్టారండి? యోసేపు ఎముకలు ఎక్కడ పాతి పెట్టారండి? షెకెములో. షెకెములో ఒక మనుషుడు యోసేపును కలుసుకున్నాడు. అంటే దేవుని ప్రత్యక్ష కనబడింది ఎవరికి? యోసేపుకి. ఇప్పుడు యోసేపు ఎముకలు ఎక్కడ పాతి పెట్టారు? షెకెములో. అవునా? మొట్టమొదటిగా అబ్రహామును దర్శించింది ఎక్కడ దేవుడు? షెకెములో. అవునా? అబ్రహాము బలిపీఠం కట్టింది ఎక్కడండి? షెకెములోనే. అంటే షెకెము అంత ప్రాముఖ్యం. అంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన భాగం అండి, వాగ్దాన భూమి. షెకెము ఎక్కడుందని చెప్పాను? కనాను మధ్య భాగంలో ఉందండి. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ కలుసుకునేవారు. కలుసుకొని ఏం చేసేవారు చూడండి. 24వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ 24వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ ఇజ్రాయేలీల గోత్రంలో వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డారండి? దేవుని సన్నిధిలో నిలబడ్డారు. దేవుని సన్నిధి ఎక్కడుంది? ఎక్కడుందండి? ఎక్కడ పోగు చేశాడు యెహోషువ? షెకెములో పోగు చేశాడండి. ఎక్కడ పోగు చేశాడు? షెకెములో. అంటే దేవుని బలిపీఠాన్ని ఎవరు కట్టారు? మొట్టమొదటిగా అబ్రహాం కట్టాడండి. అంటే బలిపీఠం ఎవరికి సూచన? యేసు ప్రభుకు సూచన అండి. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. వీరందరూ ఎక్కడ కూడుకునేవారు? ఇజ్రాయేల్ ప్రజలు షెకెములో అండి. ఎవరు ఎముకలు షెకెములో పూడ్చమని చెప్పారండి? యోసేపు ఎముకలు. అంటే దేవుని సన్నిధి ఎక్కడుంది ఇప్పుడు? దేవుని సన్నిధి ఇజ్రాయేల్ ప్రజలకి షెకెములో అండి. అంటే కనాను దేశం, వాగ్దాన భూమి. వాగ్దాన భూమిలో వారు దేవుణ్ణి ఆరాధించేవారు. చివరగా యెహోషువ కూడా మాట్లాడతాడు. వీరందరినీ కలిసిన తర్వాత మీ దేవుడైన యెహోవాని మీరు ఆరాధించండి, సేవించండి. మీ ప్రతి సమస్య నుంచి, ఇబ్బంది నుంచి ఆయనే విడిపించగలవాడు, నడిపించగలవాడని మాట్లాడతాడండి. ఈ సందర్భం అంతా చూడండి. 14వ వచనం ఒకసారి చూడండి. 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన్ను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించడి. యెహోవాను సేవించట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవను సేవించుదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నవారే వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనడి, మీరెవరిని కోరుకొనను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అనెను. ఇక్కడ యెహోషువ ఏం మాట్లాడుతున్నాడండి? మీరు ఎవరిని ఎంచుకుంటారు మీ జీవితంలో? దేవుడు మన జీవితంలో ఇంత మేలు చేశాడు, ఇజ్రాయేల్ జీవితంలో, పితరుల జీవితంలో ఎంత మేలు చేశాడు, మీరు ఈరోజు ఎవరిని సేవిస్తారని. అవునా? ఇక్కడ దేవతలనే వచ్చింది, అంటే విగ్రహారాధన. అప్పట్లో కొంతమంది విగ్రహారాధన చేసేవారు. అంటే ఇక్కడ విధానం ఏంటంటే మీరు దేవుని మీద ఆధారపడతారా లేకపోతే మీ సొంత సామర్థ్యం మీద వెళ్ళిపోతారా అండి. చూడండి జ్ఞానం ఏం చెప్తుందో చూడండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞాన్ని కదా నీ అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ స్థలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని ఘనపరచము. ఇక్కడ ఈ వచనంలో ఏముందండి? 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇప్పుడు యోసేపుని ఐగుప్తులో నడిపించింది ఎవరండి? ఐగుప్తులో యోసేపుని నడిపించింది ఎవరు? దేవుడు నడిపించాడండి. అవునా? యోసేపుతో దేవుడు తోడుగా ఉండి ప్రతి అడుగులోనూ
దేవుడి మీద ఆధారపడ్డాడండి. తన సొంత నీతి మీద వెళ్ళలేదండి. దేవుడిచ్చిన కళను చెప్పగలిగాడంటే దేవుని సామర్థ్యం. దేవుడిని చిన్న వయసులోనే నమ్మాడండి. ఎప్పుడు 17 సంవత్సరాలు అప్పుడే దేవుడి కళను నమ్మాడు. కళను నమ్మాడంటే తన జీవితంలో నెరవేరింది. అందుకే నేను చనిపోవచ్చున్నాను, నా ఎముకలు తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెట్టమన్నాడు? శకుములేండి, దేవుని సన్నిధిలో, అంటే వాగ్దాన భూమిలో. ఇక్కడ ఈ జ్ఞానం, దేవుడి జ్ఞానం ఏం చెప్తుంది మనకి? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. స్వబుద్ధిని అంటే మనిషి ఆలోచన విధానం అండి. ఇక్కడేంటి? మనిషి ఆలోచన విధానం అంటే మనిషి సొంత నీతి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన యందు నమ్మకం ఉంచుతామో మనల్ని భూమి మీద నడిపించేవాడు ఆయనేనండి. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దాన భూమి ఏంటండి? ఇప్పుడు వాగ్దాన భూమి ఏంటి? సంఘం అండి. హల్లెలూయా. సంఘం. యెహోషువ షెకెములో అందరినీ గుంపులుగా కూర్చి వారితో మాట్లాడాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో వారు ఆసక్తితో వచ్చినప్పుడు వారు ఆశీర్వదించబడ్డాడండి. మీరు ఎవరిని సేవిస్తారో ఆలోచించుకోండి అని. మిమ్మల్ని, మనందరినీ, మన పితరులను కాపాడిన దేవుడు ఇంతగా మనల్ని నడిపించాడని చరిత్ర మాట్లాడాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? మనం ఎవరిని నమ్మాలి? మనం దేవుని సన్నిధిలో నమ్మి వచ్చినప్పుడు మనం కూడా ఆశీర్వదించబడతామండి. హల్లెలూయా. యాకోబు దగ్గరికి ఒక నరుణ్ణి పంపించాడా లేదండి? అవునా? దేవుని ప్రత్యక్షత వచ్చిందా లేదా? ఈరోజు భూమి మీదకి ఎవరు దిగి వచ్చారు? ఎవరు దిగి వచ్చారండి? మానవుడిగా. యేసు ప్రభు మానవుడిగా వచ్చాడండి. మానవుడిగా వచ్చి మనందరి కొరకు ఆయన శిలువ మీద బలి అయ్యి ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. ఆయన నీతిని మనకి ఇచ్చాడండి. ఇప్పుడు మనం నమ్మాల్సింది ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినని. మనం ఎప్పుడైతే నమ్ముతుంటామో మనం ఆశీర్వదించబడతాం ప్రతి దినము. ఇది ఎలా జరుగుతుందంటే నమ్మితే జరుగుతుందండి. హల్లెలూయా. యాకోబు తన జీవితంలో భయపడ్డాడు, నమ్మాడే లేదండి. ఆ రాత్రి భయపడుతున్నాడు, నమ్మాడు దేవుడు చేస్తాడని. పెనుగులాడాడు, దేవా నేను నన్ను ఆశీర్వదించని. మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, కూడి ఆయన్ని ఆరాధించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే ఎక్కడిద్దరు నామంలో కూడి ఉంటారు వారి మధ్యలో ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎవరండి? యేసుప్రభు ఉంటారు. అవునా? కణానికి మధ్య భాగం ఏంటి? షెకెమండి. షెకెములో ఏముంది? బలిపీఠం అండి. బలిపీఠం ఎవరికి సూచన? యేసుప్రభుకి. ఎక్కడిద్దరు నా నామమున కూడతారు వారి మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు యేసుప్రభు. సంఘం ఎవరిది? యేసుప్రభుది అండి. మనం కూడి ఉన్నామంటే మన మధ్యలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారండి. మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, మనం ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే యేసు ప్రభు చేసే సిలువ బలియాన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన మన ప్రతి శిక్షను, బాధను ఆయన సిలువలో భరించాడు. ఆయన శరీరంలో భరించాడు ఆయన. ఈరోజు ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నా స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకుందాం. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మన అందరి కొరకు ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తమంతటిని ధారపోసాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలను తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలైనా దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. అబ్రహాముని మీరు ఆశ్రదించి నడిపించారు నాయన. యాకోబుని ఆశ్రదించి నడిపించారు నాయన. అంతగా మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు. ఆ వాగ్దాన భూమిలో దేవా వారికి ఇచ్చిన నాయన, మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో కనాను దేశంలో దేవా అడుగు పెట్టించారు నాయన. అబ్రహాముని అంతగా ఆశ్రదించారు నాయన. ప్రతి అడుగులో మీరు రక్షించారు, మీకు వందనాలు. ఇదిను దేవా అంత గొప్ప వాగ్దాన భూమి అయినా సంఘంలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి వందనాలు దేవా. మా మధ్యలో అయ్యా మీరుండి నడిపిస్తున్నందుకు వందనాలు. ఎక్కడిద్దరు నా నామోని ఏకీవిచ్చి దేవా మీ సన్నిధిలో ఉంటామో మా మధ్యలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయవారు మీరునైనా, ఆశీర్వదించేవారు మీరయ్యా.
నడిపించేవారు నాయన. ఇంత కృపతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మమ్మల్ని ధైర్యపరిచి నడిపించిన విధానం బట్టి వందనాలు నాయన. దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపించమని మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానైనా. ఎవరైతేనైనా కుటుంబంలో రక్షణ ఉన్నట్లయితే రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా అభివృద్ధి పరచుకున్నాను, మీ జ్ఞానంతో నడిపించుకున్నాను దేవా. మమ్మల్ని అందరినీ దేవా మీరు నడిపించేవారు, మీరు ఆస్వాదించేవారు నాన్న. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్.